నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, వృశ్చిక రాశి వారికి మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయం కానీ అవమానం రాజ్యపూజ్యం కానీ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరము వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల, కుజుడు రాజ్యాధిపతి దాకా చెప్పుకున్నాం కదండి, రాజు ఆయన అయ్యాడు. రాజు ఆయన అవటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి ఈ రాశి. ఆదాయం 8, వ్యయం 14. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి కొనడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ప్రాపర్టీ కొనడం కానీ, ఏదో కారు కొనడం కానీ, ఇట్లాంటివన్నీ కొనేటప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా రుణం చేయాల్సి వస్తుంది. ఆ రుణం చేయడం వల్ల వ్యయం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పుగానే ఉంటుంది కదా, అప్పు తీరిస్తేనే కదా. ఆదాయం 8 రూపాయలు వస్తే వ్యయం 14, అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి కొనడం అనేది జరుగుతుంది. రాజ్యభూజం 4, అవమానం 5. వీళ్ళకి గౌరవం ఎలా అయితే ఉంటుందో అవమానం కూడా అలాగే ఉంటుంది. ఒక వాళ్ళు అవమానం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి మొత్తం మీద చూసినట్టయితే ఈ వృత్తి వ్యాపారాల్లో వ్యాపారం అంత అనుకూలంగా లేదు. ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనుకున్న లాభాలు అయితే రావు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా చూసి దేనిలో లాభం వస్తుందో చూసి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మంచి ఉద్యోగంలో స్థిరపడటం అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే గురుడు బలంగా ఉన్నారు ఈ రాశికి. గురుడు బలంగా ఉండటం వల్ల మంచి ఉద్యోగంలో వాళ్ళు స్థిరపడటం అనేది జరుగుతుంది. ఉద్యోగం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటము, మంచి ఉద్యోగంలో స్థిరపడటం అనేది జరుగుతుంది. అలాగే విద్యాపరంగా కూడా మంచి చదువు చదవటము, విద్యాధిపతి బాగున్నాడు ఈ రాశి వారికి. అందువల్ల మంచి చదువులు చదవడం, అనుకున్న రాణింపు, జ్ఞాపకశక్తి అది ఉండడము, అనుకున్న ర్యాంకుల్లో పాస్ అవ్వడం ఇది జరుగుతుంది ఈ రాశిలో ఉండేవారు. వ్యవసాయ పరంగా చూసుకున్నప్పుడు కూడా పంటలు అవి బాగా పండుతాయి. ఖచ్చితంగా పంటలు కూడా ఈ రాశికి అనుకూలంగానే ఉన్నాయి. సినీ రంగంగా చూసుకున్నట్టయితే సినీ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క రాశి అనుకూలంగానే ఉంది ఖచ్చితంగా. అందువల్ల అంటే సినీ రంగంలో ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో వాళ్ళ అనుకూలతలు ఉండడం వల్ల శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశికి. అందువల్ల శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా సినీ రంగంలో ఉండేవాళ్ళు అనుకున్న సినిమాలో అనుకున్నటువంటి రీతిలో రాణించి ప్రజల యొక్క ఆదరణ పొంది ఖచ్చితంగా సినిమాల యొక్క విజయం చేకూరడం అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశికి. అట్లాగే రాజకీయ రంగంగా చూసుకుంటే ఖచ్చితంగా రాజకీయం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశికి. ఏదో ఒక పదవిలో ఖచ్చితంగా వీళ్ళు రాణింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అనుకున్న రాజకీయంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో పోటీలో ఖచ్చితంగా అది గెలుపొంది ఖచ్చితంగా ఒక రాణింపు అనేది, అంటే గెలుపొందితే సరిపోదు కదా, ప్రజల ఆదరణ మన్ననలు పొందాలి. అలా పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రాశిలో ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్నారో వాళ్ళ అనుకూలత జరిగి ఖచ్చితంగా అనుకున్నటువంటి యొక్క రాజకీయ అనుకూలత అనేది వీళ్ళకి ఉందన్నమాట. ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. ఆచితూచి నిర్ణయం చేసుకోవడం అనేది కొంచెం మంచిది. ఇంకా చెప్పాలంటే గురుడు ఈ యొక్క రాశికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. అర్ధాష్టమ శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు చవిచూడవలసి వస్తుంది. అర్ధాష్టమ శని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అట్లాగే కేతువు కూడా బాగోలేదు. శని కేతువు సంచారం బాగోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. అందువల్ల శనికి కేతువుకి జపాలు చేసుకోవటము, శనికి నువ్వులు దానము, అట్లాగే తైలాభిషేకం చేయటము, అట్లాగే కేతువుకి వచ్చి ఉలవలు దానం ఇవ్వటము, కేతువు జపం చేసుకోవడం వల్ల ఈ యొక్క శనికేతువు సంచారం వాళ్ళ అనుకూలతలు ఏర్పడతాయి. దానివల్ల ఏమిటంటే అనుకున్నటువంటి రీతిలో అనుకున్న రాణింపది జరిగి ఖచ్చితంగా సుఖ సంతోషాలతో ఈ రాశి వారు ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.